వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు 9 రోజుల పాటు కర్నూలు నగరంలో వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. ఇవాటికే కర్నూలు నగరంలోని అన్ని వీధుల్లో వందలాది విగ్రహాలు ప్రతిష్ఠించారు. మనం చూడొచ్చు రాజీనాథ్ సర్కిల్లో స్నేహ వినాయక భక్త బృందం ఇక్కడ రథంతో తల్లిదండ్రులతో ఊరేగుతున్న వినాయకుడిని మనం చూడొచ్చు. చాలా అందంగా రంగురంగులతో తీర్చిదిద్దారు. ఈ విగ్రహానికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు శివుడు తల్లిదండ్రులు అందరికీ ముఖ్యంగా ఆ దేవుడు ఆయన తల్లిదండ్రులు రథం మీద ఊరేగింపుకొని తీసుకొని పోవడం వల్ల పెద్దగా ఆయన స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అవకాశం అనేది ఈ దేవతలు ఏ దేవుడికి లేదు, ఆయన పక్కనికే ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఆ దేవుడు ఉపయోగించుకుంటాడు. అత్యధికంగా ఈ పండుగని నవరాత్రులు జరుపుకొని అందరం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరికీ ప్రజలకు సుఖశాంతాలు కూడా మేము ఈ భక్తులను కోరుకుంటున్నాము. సమాజానికి మేలు జరగాలని అందరూ సుఖశాంతులతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్నేహ వినాయక భక్త బృందం వినాయకుని గత 9 సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని ప్రదర్శిస్తుంది. కర్నూలులో చాలా వెరైటీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. 27వ తేదీ భారీ ఎత్తున నిమజ్జనం జరగనుంది. అదే రోజున బక్రీద్ పండుగ ఉన్నప్పటికీ హిందూ ముస్లింలు సమన్వయంతో ఈ 2 పండుగలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మా అన్నగారు అంటే కమలాకర్ గారు విజయదాత మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు చెర్రీ వస్తాడు. వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. అదిగో చెర్రీ మన వినాయకుడు ఆయన పార్వతీదేవి చెర్రీనా చూపిస్తానండి తల్లి. అది కింద ఉన్నాడు చూడు, అదిగో కింద ఉన్నాడా. మన వినాయకుడు ఆయన పార్వతీదేవి శివుడు తల్లిదండ్రులు అందరికీ ముఖ్యంగా ఆ దేవుడు ఆయన తల్లిదండ్రులు రథం మీద ఊరేగింపుకొని తీసుకొని పోవడం వల్ల పెద్దగా ఆయన స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అవకాశం అనేది ఈ దేవతలు ఏ దేవుడికి లేదు, ఆయన పక్కనికే ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఆ దేవుడు ఉపయోగించుకుంటాడు. అత్యధికంగా ఈ పండుగని నవరాత్రులు జరుపుకొని